బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ. అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ సూపర్ 6 పథకాలను వివరిస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్న వెనిగండ్ల రాము. 20 సంవత్సరాలు నియోజకవర్గంలో జరగని అభివృద్ధిని 5 ఏళ్ల కాలంలో చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్న రాము. 5వ తేదీ గుడివాడలో జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరిన టీడీపీ జనసేన నేతలు. ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పలికేందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న టీడీపీ జనసేన నేతలు. గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని 5 ఏళ్ల కాలంలో చేసిన మేలును గుర్తుంచుకొని మరోసారి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరుతున్న ఎమ్మెల్యే. గుట్లవల్లేరు మండలం డొక్కిపరు గ్రామం మరియు కౌతవరం ప్రాంతాల్లో గత రోజు సాయంత్రం వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించడమే కాకుండా ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరటం జరిగింది. 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా గుడివాడ అంధకారంలో ఉండిపోవటానికి, ఆ అంధకారం నుండి గుడివాడను విముక్తి కలిగించాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరటం జరిగింది. సైకిల్ గుర్తుపై ఓటు వేసి, తనను గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎంపీ వల్లభనేని బాలశౌరిని అఖండ మెజారిటీతో గెలిపిస్తే గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని రాము అన్నారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేని దుస్థితిలో గ్రామాలు ఉండటం దురదృష్టకరమని, గ్రామాలకు వస్తున్నప్పుడు సరైన రహదారులు లేక అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని, వీటన్నిటి నుండి ప్రజలకు విముక్తి కలిగించేలా వచ్చే 5 ఏళ్లలో మంచి పరిపాలన అందజేస్తానని మాట ఇవ్వటం జరిగింది. సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతూ ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి మరో చేత్తో జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్ద నుండి 1000 రూపాయలు దోచుకుంటున్నాడని, ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అవసరమా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను నియంత్రిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందజేస్తామని, మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని రాము హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, గుడ్లవల్లేరు మండలం టీడీపీ అధ్యక్షులు చౌదరి మరియు టీడీపీ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుద్దేసరే పన్నోడు కాదు, పోని 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 పోని. ఆగండి ఆగండి, కొంచెం స్లో. పోనీ 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 పోనీ. అక్కడ
ముందడి పోకు. గెలిపించండి. అమ్మా ఇల్లునే కట్టిస్తా. ప్రతి ఒక్కరికి ఇల్లు నేను కట్టిస్తా. మీరందరూ రెడీగా ఉండండి అంతే. నాలుగవ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ పట్టణానికి రానున్న నేపథ్యంలో జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున గుడివాడకు విచ్చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్ టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు విజ్ఞప్తి చేశారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ ఇరువురు మాట్లాడుతూ కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ గుడివాడ రావటం జరుగుతుందని తెలిపారు. ఏఎన్ఆర్ కళాశాల ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో దిగిన పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గం గుండా సెంటర్ కు చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు గుడివాడ పట్టణానికి 4వ తారీఖు అనగా శనివారం ఉదయం 11 గంటలకి ఏఎన్ఆర్ కాలేజీలోని హెలిప్యాడ్ వద్ద దిగి అక్కడి నుంచి రోడ్ షోతో నెహ్రూ చౌక్ సెంటర్ వద్దకు వచ్చి నెహ్రూ చౌక్ సెంటర్లో వారాహి ద్వారా గుడివాడ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఎన్నికల సమయంలో ప్రసంగిస్తారు. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన వెనుగండ్ల రాము గారు, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు ఎన్డీఏ బలపరిచిన వల్లభనేని బాలశౌరి గారి విజయాన్ని కాంక్షిస్తూ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన ఉపన్యాసాన్ని ఇచ్చి వీరిద్దరినీ గెలిపించి గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క బానిసత్వాన్ని, ఏదైతే 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి గుడివాడ నియోజకవర్గ ప్రజల్ని పాలిస్తూ ఎటువంటి సమస్యలను పరిష్కరించకుండా తన ఎదుగుదలను చూసుకుని తన సొంత మనుషుల ఎదుగుదలని చూసుకున్న ఈ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క ఆగడాల్ని, ఆయన అనుచరులు చేసిన ఆగడాల్ని కూడా ప్రజలందరికీ వివరించి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రసంగిస్తారు. అలాగే మనం చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో అనేక సార్లుగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గ ప్రజల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కొడాలి నాని ఈసారి ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుల్లో వెనుగండ్ల రాము గారు ఖచ్చితంగా విజయాన్ని అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్ని సైకో పాలనని కూడా అంతమొందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన ఎదుగుదలని తగ్గించుకుని కూడా 21 సీట్లతో ఈ రోజున కూటమిని ఏర్పాటు చేసుకుని ఈ సైకో ప్రభుత్వాన్ని అంతం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ఏదైతే భావితరాల భవిష్యత్తు కోసం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూటమిని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కూటమిని బలపరచాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సభని విజయవంతం చేసి ఉదయం 9 గంటలకల్లా గుడివాడ నెహ్రూ చౌక్ వద్దకు చేరుకుని పవన్ కళ్యాణ్ గారికి అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చి గుడివాడ ప్రజల యొక్క బలాన్ని ఏంటో పవన్ కళ్యాణ్ గారికి చూపించాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే తెలుగు మహిళలకు, తెలుగు యువతకి, తెలుగు విద్యార్థులకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి ఆహ్వానం చెప్తూ పవన్ కళ్యాణ్ గారి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే ముఖ్యంగా యువతకి మేమందరం కూడా రేపు పిలుపునిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి. అలాగే బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు,
అలాగే ఏబీవీపీ కార్యకర్తలందరికీ, అనుబంధ సంస్థలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను విజయవంతం చేయండి. మన భావితర భవిష్యత్తుకి నాంది పలకండి. గుడివాడ ప్రజల అభివృద్ధికి నాంది పలకమని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై జనసేన, జై తెలుగుదేశం. నమస్కారం. రేపు 4వ తేదీ ఉదయం 11 గంటలకి జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గుడివాడ విచ్చేస్తున్న శుభ సందర్భంలో వారికి హార్దికమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఏఎన్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద ఆయన హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి మన నెహ్రూ చౌక్ సెంటర్ వరకు కూడా రోడ్ షోలో పాల్గొంటారు. ఆ సభలో అందరూ కూడా పెద్ద ఎత్తున జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అందరూ మహిళలు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ గుడివాడ నియోజకవర్గంలో గత 20 ఏళ్ల వెనుకబాటుతనానికి ఈ రోజున అభివృద్ధి పందాలో నడిపించేందుకోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా శ్రీ వల్లభనేని బాలశౌరి గారు పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు. అలాగే వెనిగళ్ల రాము గారు అసెంబ్లీ శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నారు. సో వారిద్దరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని మీ అందరూ కూడా తిలకించాలని, వారు చెప్పే విషయాలన్నీ కూడా గమనించాలని, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చీలనివ్వనని చెప్పి మాట ఇచ్చి ఆయన ఈ రోజున ఈ యొక్క సైకో ప్రభుత్వం అయినటువంటి జగన్ ప్రభుత్వం మీద దండయాత్ర చేయటం, ఆ సందర్భంగా ఆయన ఊరూరా తిరుగుతూ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, ముఖ్యంగా యువతలో అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ కూడా విజయం వైపు బాటలు వేసే విధంగా మరి వల్లభనేని బాలశౌరి గారికి అలాగే వెనిగళ్ల రాము గారికి విజయాన్ని చేకూర్చే విధంగా అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో హాజరై ప్రతి ఒక్కళ్ళు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా హాజరై తప్పనిసరిగా ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. నెహ్రూ చౌక్ సెంటర్లో 11 గంటలకి వరాహి వ్యాన్ మీద ఆయన ప్రసంగించడం జరుగుతుంది. ఈ సభలో మరి వెనిగళ్ల రాము గారు అలాగే బాలశౌరి గారు కూడా పాల్గొంటారు. ఇంకా పెద్ద పెద్ద నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ విజయాన్ని, ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే 4వ తారీఖు ప్రోగ్రాం ఏదైతే పెద్దలు చెప్పినట్టు ఆ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా మరి పార్లమెంటు అభ్యర్థి శౌరి గారు, అట్లాగే కూటమి నియోజకవర్గ అభ్యర్థి మరి వెనిగళ్ల రాము గారు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పోరులో ఒక ప్రజాస్వామ్యానికి ఒక నియంతకి జరుగుతున్న పోరులో భాగంగా ఆ నాయకత్వాన్ని ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని అందించే దానిలో భాగంగా మరి కూటమి నాయకుడు తనదైన శైలిలో తను ఏదైతే ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం కోసం, ఏదైతే కులాలు లేని, అసమానత లేని వ్యవస్థను నిర్మించడం కోసం లక్ష్యంతో భాగంగా ఏర్పడిన ఒక నాయకుడు ఇవాళ కూటమి అభ్యర్థిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం తను రాబోతూ ఉన్నాడు. అట్లాంటి కార్యక్రమానికి గుడివాడ నియోజక ప్రజానీకం మరి మీ వంతు ఇవాళ అట్లాగనే పార్లమెంట్లో ఉన్న శౌరి గారిని బలపరచడం కోసం ప్రజానీకం కులాలకు అతీతంగా మరి రేపు ఈ జరగబోయే కార్యక్రమాన్ని మీ వంతు మీరు అన్ని రకాలుగా సహకరించాలని నియోజకవర్గం తాలూకా ఈ కూటమి తెలియజేస్తూ ఉంది. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకి 3,000 రూపాయలు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. గుడివాడ రూరల్ మండలం రామన్నపూడి
చిరుచింతల న్యూ జిల్లా గ్రామాల్లో గత రోజు సాయంత్రం ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు విచ్చేసిన నానికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి 5 ఏళ్ల పాలనలో అందజేస్తున్న సంక్షేమ పథకాలను కొడాలి నాని వివరించడం జరుగుతుంది. పార్టీలు చూడకుండా మతాలు చూడకుండా 5 ఏళ్ల పదవీ కాలం ఉన్న సమయంలో గుడివాడ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని, ఇల్లు లేని వారికి సొంత ఇల్లు నిర్మించే దిశగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా పక్కా ఇల్లు, సెంటు భూములు అందజేయడం జరుగుతుందని నాని వివరించారు. మరో 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఓటు వేసి గెలిపిస్తే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందజేయడమే కాకుండా మిగిలి ఉన్న వారికి కూడా సొంత ఇంటి కలను నెరవేర్చేలా భూమిని అందజేయడం జరుగుతుందని వివరించారు. చేసిన మేలును గుర్తుంచుకుని మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
సైడ్ వచ్చే ముడతానండి పెట్టినా వెనగళ్ల రాము గెలవాలి, గుడివాడలో మరల అభివృద్ధి జరగాలి అనే మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గాను గుడివాడ పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి గడప ముందుకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి టీడీపీ, జనసేన పార్టీలకు ప్రజలు అండగా నిలిచి తమ ఓటును వేసి గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది. ఈ రోజు 5వ వార్డులో ఎలవర్తి శ్రీనివాసరావు పర్యటిస్తూ ప్రతి ఇంటి ముందుకు వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూనే ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల సమరంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నుండి బరిలోకి దిగుతున్న వెనగళ్ల రామును, జనసేన పార్టీ తరపు నుండి ఎంపీ అభ్యర్థిగా బంద నుండి బరిలోకి దిగుతున్న వల్లభనేని బాలశౌరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు పేద ప్రజల నుండి 1,00,000 కోట్ల రూపాయలను అధిక రేట్ల రూపంలో దోచుకుంటున్నారని శ్రీనివాసరావు వివరించారు. ఇటువంటి పరిపాలన మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో వస్తే ప్రజలు ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితులు నెలకొంటాయని, ఈ 5 సంవత్సరాలు పడిన కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు మేల్కొని తమ ఓటు ద్వారా ఈ వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మరియు టీడీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 4వ వార్డులో ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారి గ్లాసు గుర్తు 6వ నెంబరు, అట్లాగే శాసనసభకి అభ్యర్థిగా వెనగళ్ల రాము గారు సైకిల్ గుర్తు 4వ నెంబరు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వార్డులో జనసేన, బీజేపీతో కలిసి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏ ఇంటికన్నా వెళ్ళనివ్వండి, ఈ గవర్నమెంట్ వల్ల ఏమి నష్టపోయామనేది ప్రతి ఒక్కరు మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్తున్నారు తిరిగి. ఒకరేమో మాకు మంచినీళ్ళు రావట్లేదు బాబు, 3 ఏళ్ల మట్టి మా పంపు బాగు చేసిన వాళ్ళు లేడని ఒకళ్ళేమో బాబు కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం, ఈ నెల 500 వస్తే వచ్చే నెల 700, ఆ పై నెల 900 వస్తుందని ఒకళ్ళు. బాబు మా పెన్షన్ తీసేశారు అని ఒకళ్ళు. ఎందుకు తీసారమ్మా అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంట అందుకని తీసేశారని ఒకళ్ళు. బాబు 50,000 కట్టాం మేము, కట్టిన తర్వాత మాకు ఇల్లు ఇవ్వలేదని ఒకళ్ళు. బాబు మాకు ఇల్లు ఇచ్చారు, రూపాయికే ఇల్లు ఇస్తామన్నారు, కానీ ఇవాళ 3,60,000 అప్పు అయిపోయి బ్యాంకుల వాళ్ళు ఫోన్ చేశారని ఒకళ్ళు. నేను వచ్చే దారిలో అక్కడ బ్యాంక్ ఉంది, అక్కడ వెళ్తే గుంపులుగా జనం ఉన్నారు. ఏంటంటే పెన్షనర్లు, వాళ్ళందరిని ఆధార్ లింక్ అవ్వలేదని నరక యాతన పెడతా. వచ్చిన వాళ్ళేమో మీకు ఇంటికి లోన్ ఇచ్చాం, దాంట్లో మీ డబ్బులు చంపడిపోయినాయి అని చెప్తున్నారు. వృద్ధుల మీద కూడా కక్ష కట్టేటటువంటి ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఎన్నోట్లు ఉన్నాయి, చక్కగా ఏ సచివాలయం దగ్గర ఇచ్చేయచ్చు, సచివాలయంలోనే ఇచ్చేయచ్చు, కానీ కావాలని కక్ష కట్టి చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తా ఉన్నారు, తప్పనిసరిగా ఈ నెల పై నెల వచ్చే నెలతో కలిపి 7,000 ఒకసారి ఇస్తారు. ఎప్పుడెప్పుడా ఓటింగ్ ఎప్పుడు వస్తా అని 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. అట్లాగే కల్తీ మద్యం తాగి ఇక్కడ 2 ఇళ్ళు కనపడ్డాయి, కల్తీ మద్యం తాగి చనిపోయారు బాబు మా కుటుంబంలో అని చెప్తా ఉన్నాను. ఆరోగ్యశ్రీ పథకం కింద ఏ లబ్ధి మాకు పొందట్లేదు, మాకేదో బాగోలేదని వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, డబ్బులు పొమ్మంటున్నారు అని ఒకళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ మందులు ఇవ్వట్లేదని ఇంకొకళ్ళు చెప్తున్నారు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్డీఏలో చేరి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం కోల్పోయాలి, ప్రజలకు మేలు చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని రాజధానిగా తెచ్చుకోవాలి, పోలవరం నిర్మాణం చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి,
అనేటటువంటి లక్ష్యంతో ఈ రోజున 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఇక్కడ శాసనసభ్యుడిగా వెనిగండ్ల రాము గారు, అట్లాగే పార్లమెంట్ సభ్యుడిగా బాలశౌరి గారు చాలా మెజారిటీతో గెలుస్తారంటే ఎటువంటి సందేహం లేదు. గుడివాడ ప్రజలు ఈ 5 సంవత్సరాల మట్టి అభివృద్ధి లేక ఎక్కడా గుప్పుడు మట్టిగా ఇప్పుడు ఏ రోడ్డు మీద అయితే మేము నుంచుని చెప్తున్నామో ఆ రోడ్డు గత 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో అయ్యాం చేసింది. వాళ్ళే చెప్తున్నారు మీరు ఉన్నప్పుడే బాబు ఈ డ్రైన్లు రోడ్లు కట్టారు, ఇప్పటివరకు ఎవరు రాలేదని. ఇటువంటి పరిస్థితిలో మరలా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న పట్టణ ప్రజలకి మరలా మోసపోవద్దు. తప్పనిసరిగా అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. రాము గారిని ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించుకుందాం. పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ బాలశౌరి గారిని 6వ నెంబర్ గుర్తు మీద, అట్లాగే వెనిగళ్ల రాము గారిని 4వ నెంబర్ గుర్తు మీద సైకిల్ మీద ఓటేసి గెలిపించుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ వార్డు గుడివాడలో కలవర్తి శ్రీను గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గడప గడప పర్యటిస్తున్నాం. గుడివాడ సిటీలో లేని సమస్య లేదు. మెయిన్ రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్ళు అయితే ఓల్డ్ సిటీలో కూడా వచ్చే పరిస్థితి లేదు. రాబోయే ఎన్నికల్లో జనసేనకి మన బాలశౌరి గారికి గ్లాసు గుర్తుకి ఫస్ట్ గుర్తులో ఉంటుంది, అట్లాగే 2వ బూత్లో సైకిల్ ఉంటుంది. ఈ 2 గుర్తులు వేసి బాలశౌరి గారిని, రాము గారిని గెలిపిస్తే గుడివాడ టౌన్లో మంచినీళ్లు రాని ప్లేస్ లేకన్నా, ట్రాక్టర్ సప్లై లేకన్నా చేసే పరిస్థితి మా గవర్నమెంట్లో తీసుకొస్తామని గుడివాడ ప్రజానికానికి యలవర్తి గారి ద్వారా మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఓల్డ్ సిటీ అంటే మన పాత గుడివాడలో కూడా మంచినీళ్ళు రాక పేపర్లో పట్టుకుంటున్నారు. అట్లాగే కాలనీల పరిస్థితి అయితే డ్రమ్ముల్లో పెట్టుకొని పురుగులు పట్టి ఆ నీళ్లు వడకట్టుకొని కాసి చల్లార్చి తాగుతున్నారు. అట్లాగే వాంబే కాలనీ పరిస్థితి అంతే, దొండపేట కాలనీ పరిస్థితి అంతే, ఇంకా ధనియాలపేట అయితే చెప్పకల్లా కాలనీలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. 20 సంవత్సరాల నుంచి మన కొడాల నాని గారిని గెలిపించిన అసలు గుడివాడిని గుండెల్లో పెట్టుకోవాల్సిన మన ఎమ్మెల్యే గారు గుడివాడిని నిర్లక్ష్యం చేసి ఎప్పుడైనా నాకే ఓటేస్తారు, నేను తప్ప ఇక్కడ మగవాళ్ళు లేడన్నట్టుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ గుడివాడ ఎంతోమంది మహానుభావులు పుట్టిన ప్లేస్ ఇది. ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కైకాల సత్యనారాయణ గారి, అటువంటి రామోజీ గారు కానీ, ఇటువంటి గొప్ప గొప్పలో మేధావులు పుట్టిన ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈయన వచ్చి ఆ పేరుని చెడగొట్టి బూతుల మంత్రిగా బాగా ప్రయోజనం ప్రసిద్ధి గాంచాడు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు అడిగినా అట్లాగే ఎత్తున్నారు ఆ బూతుల మంత్రికి. 20 సంవత్సరాల నుంచి మీకేమైనా మధ్య లేదని అడిగి ఏ చుట్టారకాల్లో పెళ్లిళ్ళలో కూడా చుట్టాలు కూడా తిట్టే పరిస్థితిలో మేము ఉన్నామంటే అది ఎంతవరకు నిజమో తెలియాలి. కాబట్టి గుడివాడ డెవలప్ అవ్వాలంటే మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గుడివాడ ప్రజలందరూ గెలిపించి మళ్ళీ అభివృద్ధి పథకంలో నడిపించడానికి సహకరించాలని మేమందరం కోరుతున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత అందజేయడం ఎంతో గర్వంగా ఉందని తెలుపుతూ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన వీర మహిళలు ఈ రోజు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు రాజేష్ మాట్లాడుతూ మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక బలమైన భరోసా, జాబ్ క్యాలెండర్ ఇలా అనేక అంశాలతో కూడిన మేనిఫెస్టో ప్రజలకు ఎంతో చేరువ అయిందని, ఇటువంటి చక్కటి మేనిఫెస్టోను అందించిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా రాజేష్ తెలిపారు. ప్రజలందరూ ఈ మేనిఫెస్టో ఒక్కసారి చదవాలని, పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు అందరికీ ప్రయోజనాలు కలిగించే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించే విధంగా కోటని మేనిఫెస్టో ఉందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఉన్న 1వ తారీఖున ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉమ్మడి మేనిఫెస్టో అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మహిళల పక్షపాతిగా, మహిళల అభ్యున్నతకి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది క్లియర్గా మహిళల పక్షపాతం అని చెప్పుకోవాలి. మరి మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లే కానీ, అట్లాగే 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇవ్వటమే కానీ, అట్లాగే ఉచిత బస్సు సౌకర్యమే కానీ, ఇలా
చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళలకి పెద్దపీట వేయటం జరిగింది. మరి మా తెలుగుదేశం మహిళల తరపున మరియు మా జనసేన పార్టీ వీర మహిళల తరపున మా జనసేన పార్టీ కార్యాలయం నందు మా పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం అండి. మన మే 1న మన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ద్వారా. కళలకు రెక్కల కింద విదేశీ చదువు కింద ఒకటి, మన ఉచిత లేడీస్ బస్ ప్రయాణం ఒకటి, తల్లికి వందనం కింద ఏటా చదువుకునే విద్యార్థులకు 15,000 రూపాయల సాయం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం చేయదలిచారండి. మళ్ళీ ఉచిత బస్ ప్రయాణం ఒకటిను, గృహలక్ష్మి కింద 1,500 రూపాయలు నెలకి లేడీస్ కి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సాయం జరుగుతుందండి. ప్రతిదీ మనకి చాలా ఆశాజనకంగా ఉందండి మేనిఫెస్టోలు. దయచేసి మీరు గుర్తించి మన ఎన్డీఏ కూటమి మద్దతుగా ఇచ్చి గుడివాడ వెనిగల రాము గారికి, మన ఎంపీ బాలశౌరి గారికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుకుంటున్నామండి. మన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వాళ్ళు కలిపి మన మహిళలు అన్నింటా ముందుండాలని చెప్పి మనకి మేనిఫెస్టోని ఓపెన్ చేశారు మన మే 1 తారీఖున. దాంట్లో లేడీస్ కి, ఆడవాళ్ళకి సంబంధించి 18 సంవత్సరాల నిండిన ప్రతి స్త్రీకి నెలకి 1,500 చొప్పున ఇవ్వాలని, తల్లికి వందనం కింద మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి 15,000 ఇవ్వాలని, నెలకి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇవ్వాలని, ఆర్టీసీ బస్సు ప్రయాణం అని, అన్నింటిలోని పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళు ముందుండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనల్ని ముందు పెట్టి ఇలాగే అంతకు ముందు కూడా మనల్నే ముందు పెట్టేవారు. మనం ఇప్పుడు 5 సంవత్సరాలు లేడీస్ అవన్నీ కోల్పోయాం. మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. లేడీస్ అన్నింత ముందుండాలని మన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన మీద మన ఏర మహిళలు, తెలుగు మహిళలు అందరూ ముందుండాలి, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఇంట్లో వాళ్ళు ప్రతి దాంట్లో ముందుబడి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనకి లేడీస్ కి ఇంత ఉపయోగం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఆడవాళ్ళం, తెలుగు మహిళలు, వీర మహిళలు, జన సైనికులు, తెలుగు యువక అందరం కలిపి రుణపడి ఉంటామని. జై జనసేన, జై టీడీపీ, జై బి. గుడివాడ మండల అభివృద్ధి ధ్యేయంగా గుడివాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రచారాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శిష్లా దత్తు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది, కానీ గుడివాడలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. గుడివాడలో అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ షర్మిల నాయకత్వంలో వడ్డాది గోవిందరావుకి ఒక అవకాశం ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి గుడివాడ అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. అనంతరం వడ్డాది గోవిందరావు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉంది. 5 స్మార్ట్ సిటీలను ఇస్తానని మోడీ అనటం జరిగింది, కానీ ఇంతవరకు ఇవ్వలేదు అంటూ వారు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, కానీ అది జరగలేదు. ప్రతిసారి మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మత రాజకీయాలు ఎక్కువగా అయిపోతున్నాయని అన్నారు. అటువంటి మోడీని గద్దెదించడానికి కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో షర్మిల విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని, కావున కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే పూర్వ వైభవం వస్తుందని వడ్డాది గోవిందరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 5 స్మార్ట్ సిటీలు ఇస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఏ ఒక్కటి కూడా ఈ 10 ఏళ్లలో రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, విజయవాడ కానీ, నెల్లూరు కానీ, తిరుపతి కానీ ఏ పట్టణాలు కూడా అభివృద్ధి చెందలేదు. అలాగే నిరుపేదలకు ఇస్తామన్న 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్తూ అనేక చర్చలు పడేసి హిందూ దేశంలాగా, కేవలం హిందూ దేశంలాగా ఉంటుంది. ఇక్కడ ముస్లింస్, హిందువుల్ని అనగదొక్కి దాదాపు 100 చర్చల్ని మణిపూర్లో పడేశారు. అటువంటి నరేంద్ర మోడీ గారిని గద్దెదించడానికి రాహుల్ గాంధీ గారు, ఇటు షర్మిల, ఆంధ్రప్రదేశ్ లో షర్మిల గారు విశ్వ ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరో పూర్వ వైభవం ఇందిరాగాంధీ పేదలకు ఎలా ఉపయోగపడిందో అదే మూలంగా ఇక్కడ కూడా ప్రతి ప్రాంతానికి, ప్రతి వ్యక్తికి, మహిళలకి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవగానే 8,333 రూపాయలు ఇచ్చే స్కీమ్ ఒకటి ఉంది. ఇండియా లెవెల్లో, ఏదో ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా లెవెల్లో అది ప్రకటించారైనా. అలాగే మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మనకి ప్రత్యేక హోదాతో పాటు దాదాపు 100-150 ఫ్యాక్టరీలు వస్తాయి. ఎవరు కూడా ఖాళీగా కూర్చున్న పని ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ఉంటాయి. మన రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తీసుకొచ్చి గుడివాడలో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను అలాగే పార్లమెంట్ అభ్యర్థి గొల్లి కృష్ణని మెజార్టీతో గెలిపించాల్సిందిగా మరీ మరీ ప్రయత్నిస్తున్నాను. అయ్యా మీ ఎందుకు అతి మన చదువుగా మన దగ్గర ప్రవర్తించే ఎమ్మెల్యే వడ్డాయి రాజేష్ గారిని, ఆయన పేరు గోవిందరావు, మన షార్ట్కట్ రాజేష్ అని గుర్తాం. ఈయన గురువాల్లో వడ్డాయి చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టి ఎంతో మంది విద్యార్థుల్ని మన విద్యాలయాలు పంపించే వాటిగా, ఎంతో మందికి నియోజకవర్గం లోన్లు పెట్టేట్టుగా 4 దశాబ్దాల మధ్య ఒక 20 ఏళ్ల మధ్య ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చారు. అయ్యా గురువాడ అసెంబ్లీ నియోజకవర్గం అక్కడే పోయింది, మునిగిపోయింది, ఎవరు ఏం చేయడం కాబట్టి మీరన్నా ఆ కాన్స్టిట్యూన్సీకి వచ్చి గెలిచి దాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఆయనకు సీట్ ఇచ్చారు. ఈ సీటు ఇందిరమ్మ గారి చేతి పరిపాలన లాగానే ఈయనకు ఈ రాజశేఖరన్ అయ్యి అప్పుడు బ్యాంకులు జాతీయం చేసేసింది, బ్యాంకులు గవర్నమెంట్ చేసింది, మరి లేని వారికి ఇల్లు ఇచ్చింది, రైతు కార్డులు ఇచ్చింది, అన్ని అట్లాగే ఈయన కూడా లేని వారికి సహాయం చేసి అభివృద్ధి చేస్తారండి. పెద్ద రాజేష్ గారిని ఎంపీ గారిని గురికృష్ణ గారిని మీకు గెలిపించమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నియోజకవర్గంలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూ మరి ఈ రోజున బేపవరం గ్రామానికి వచ్చాం. మీకు తెలుసు మరి గువే సమస్యలన్నీ గత 20 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాని గారు మరి ఈ రోజున మరి మన అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఎంతసేపు సంక్షేమానికే ప్రవర్తించి డబ్బులన్నీ జగన్ బాబు గారు ఎట్లా ఖర్చు పెట్టిందంటే ఖర్చు పెట్టి అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి అనేది కలగజేయాలి కాబట్టి మీరందరూ ఈ వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి షర్మిలా గారి నాయకత్వాన్ని బలపరచాలి. అట్లా బలపరిస్తేనే మన అభివృద్ధి అనేది సాధ్యం. ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలన్నీ తీసుకుని ఇంట్లో కూర్చుని కనీసం బయట పనికొనేటువంటి స్టేజీకి ఈ సంక్షేమ పథకాలు తీసుకెళ్లారు. ఇట్లా తీసుకెళ్లడం వల్ల మనకే లాసు, ఎవరన్నా కూలీకి రమ్మన్నా కూలీకి కూడా రారు. కాబట్టి మీరందరూ ఆలోచించి అభివృద్ధికి ఓటేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మా రాజేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 10 సంవత్సరాల పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన నయవంచనను పుస్తక రూపంలో ముద్రించి ప్రజలకు వివరించి బీజేపీ విముక్త భారతదేశం కోసం ప్రయత్నించేందుకు గాను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన నయవంచన 10 సంవత్సరాల నిరంకుశ పాలన అనే పుస్తకాన్ని ముద్రించి ప్రజలకు అందజేయడం జరుగుతుందని సిపిఎం నేత ఆసిపి రెడ్డి తెలియజేశారు. చంద్రయ్య భవనంలో నేడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అందజేసి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి రజని, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఒక పుస్తకాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి పౌర హక్కు సంఘాలు ప్రయత్నం చేశాయి. ఆ పుస్తకమే నయవంచిన 10 సంవత్సరాల నిరంకుశ పాలన, 10 దారుణ మోసాలు, మనం మళ్ళీ మోసపోకూడదు అనే ఉద్దేశంతో పౌర హక్కు సంఘాలు కర్ణాటక రాష్ట్రంలో ఆ రోజు అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజల్ని ఎలా చైతన్యం చేశాయో ఈ పుస్తకం వాళ్ళ కర్ణాటక రాష్ట్ర పౌర హక్కుల సంఘం వేసిన పుస్తకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోకూడదు, ఒక మోసగారి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఈ 10 సంవత్సరాలు ఆ పుస్తక రూపంలో వాళ్ళు ప్రకటించడం జరిగింది, ప్రింట్ చేయడం జరిగింది. ప్రధానంగా 10 మోసాలు అంటే, ఒకటి, నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల క్రితం నేను అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఇలా ధరలు ఏ పద్ధతిలో పెరిగినాయో, అప్పుడు 410 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇలా ఎంత అయింది? 906 రూపాయలు. పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు రోజు పెరుగుతూనే ఉన్నాయి. పేద ప్రజలు ధరలు చూస్తే భయపడిపోయే స్థితిలో ఉంది. అలా ధరలు పెరుగుదల ఒకటి కారణం. రెండోది రైతాంగ సంక్షోభం. ఇలా దేశవ్యాప్తంగా భారతదేశంలో రైతాంగ సంక్షోభం, రైతు పోరాటాలు చూసాం. ఇప్పుడు కూడా హర్యానాలో రైతు పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
రైతులు ఈరోజు పండించిన పంట గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ, కానీ ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి? 10 ఏళ్ల క్రితం నేను అధికారంలోకి వస్తే సోమనాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తానన్నాం, అది లేదు. అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు అన్నాం. నిరుద్యోగి అప్పటికే నిరుద్యోగం పెరుగుతూ ఉంది. భారతదేశంలో నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు 2.1 నిరుద్యోగం ఉంటే ఈరోజు ఈ 10 ఏళ్లలో 8.1% నిరుద్యోగం పెరిగిన పరిస్థితి ఉంది. దిగజారుతున్న వేతనాలు కూడా ఇలా ఏదో ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూడండి, షాపుల్లో పనిచేసేవాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ 10-15 వేల రూపాయలు మించి ₹1 కూడా జీతం పెరగట్లేదు. ఆ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, అంటే దిగజారిపోతున్నాయి, వేతనాలు కూడా దిగజారిపోతున్నాయి. రెండో పక్క భారతదేశంలో సంపద అంతా కార్పొరేట్లకి కట్టబెడతా ఉంది. మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ దేశంలో 56 మంది శతకోటీశ్వరులు ఉన్నారు, అంటే 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎంతమంది అయ్యారని లెక్కలు చెబుతున్నాయంటే 169 మంది శతకోటీశ్వరులు పెరగడానికి మోడీ విధానాల కారణమైనవి, కానీ ఏం ఉపయోగం లేదు. ఇక అవినీతి లేదు, నేను అవినీతి లేని ప్రభుత్వం చేస్తానన్న పచ్చి అవినీతి నీ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. ఉదాహరణకి ఎలక్షన్ బాండ్లు, పచ్చి అవినీతి పద్ధతిలో ఎలక్షన్ బాండ్లు జరిగిన పరిస్థితి ఉంది. ఇక రిజర్వేషన్లు, సామాజిక న్యాయం గురించి గొప్పగా చెప్పావు, కానీ ఇప్పుడు రిజర్వేషన్లో నిలువు పాత్ర వేసావు. అసలు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లా. ఉద్యోగాలు ఇవ్వకపోతే రిజర్వేషన్లు ఎక్కడ అమలు అవుతాయి? సామాజిక న్యాయం ఎక్కడ అవుతుంది? ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడికి పైకి వస్తారు? కాబట్టి అది అట్లాగే మళ్ళీ నిరాదరణకి నయవంచనకు గురవుతున్న మహిళలు మనం చూసాం. మహిళలు అట్లాగే ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనే ఇది ఒక భాగం. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టానని అది కూడా మోసం. 2024 తర్వాత అంటే 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుందంట. అప్పుడు జనాభా ప్రాతిపదికన సర్వే చేసి రిజర్వేషన్ పెడతానంటున్నావు. ఇంతకంటే మోసం లేదు. మతం ముసుగులో కుట్రలు చేసి నువ్వు మతానికి ఏం చెప్పావు? ధర్మాన్ని నేను ఆశీర్వదిస్తాను, ధర్మాన్ని దేశంలో ధర్మ పరిపాలన సాగిస్తానని చెప్పావు. నువ్వు ఈరోజు సాగించే పరిపాలన అధర్మంతో కూడుకుంది. మత కుట్రలను రచ్చగొట్టి ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటి 10 మోసాలు, దారుణ మోసాలు చేసిన బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మనకు కావాలా? మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంటకాగుతున్న పార్టీలు మనకు కావాలా అని ప్రజలు ఆలోచించాలని ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాలు విరివిగా గుడివాడ పట్టణంలో ప్రజలకు అందించి వీళ్ళ దారుణ మోసాలతో ప్రజల్ని చైతన్యం చేయడానికి పౌర హక్కుల సంఘం తరఫున ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ సూపర్ 6 పథకాలను వివరిస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్న వెనగండ్ల రాము. 20 సంవత్సరాలు నియోజకవర్గంలో జరగని అభివృద్ధిని 5 ఏళ్ల కాలంలో చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్న రాము. 5వ తేదీ గుడివాడలో జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరిన టీడీపీ జనసేన నేతలు. ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పలికేందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న టీడీపీ జనసేన నేతలు. గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని 5 ఏళ్ల కాలంలో చేసిన మేలును గుర్తుంచుకొని మరోసారి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరుతున్న ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. అనునిత్యం ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ. పేదలను సంపన్నులుగా చేసి 5 ఏళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం.
మిషన్